అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో యాక్టివ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. గ్యాస్ కొడుతున్నదని చాలా హోటళ్ళు టిఫిన్లు భోజనాల రేట్లు పెంచిండ్రు. తింటే తినూనె లేకుంటే లేదు అన్నట్టు బోర్డులు పెట్టిండ్రు. ఇక కొన్ని హోటళ్ళు గ్యాస్ లేక పని చేసేటోళ్ళను ఇంటికి పంపించి హోటల్ మూసేసిండ్రు. ఏందిరా ఈ గోస అన్నట్టు హోటళ్ళ ఓనర్లు నెత్తి పట్టుకుంటున్నారు. కానీ ఈ హోటల్ అన్న కొద్దిగా డిఫరెంట్గా ఆలోచన చేసిండు. ఏం చేసిండో ఒకసారి మీరే చూడండి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు, సమయస్ఫూర్తి ఉన్నోడు సావు నుంచి తప్పించుకుంటాడు అన్నట్టు తమిళనాడు రాష్ట్రం హోసూరుల తలి అనే రోడ్డుకున్న ఈ రోడ్ ఎంఎస్ మెస్ అనే ఈ హోటల్ ఓనరు థింక్ డిఫరెంట్ అన్నట్టు ఆలోచన చేసిండు. హోటళ్ళకి వేసే కమర్షియల్ గ్యాస్ బండలు అసలే దొరుకుతలేవు. ఎన్ని పైసలు ఎక్కువ పెట్టినా బ్లాక్లో కూడా దొరుకుడు భారమే అవుతున్నది. అందుకే మీ ఇళ్ళల్లో వాడే గ్యాస్ బండ మాకు ఇయ్యుండ్రి, మా హోటల్లో బిర్యానీ ఫ్రీగా తినుండ్రి అన్నట్టు ఇట్లా ఆఫర్ బోర్డులు పెట్టిండ్రు. ఒక్క సిలిండర్ ఇచ్చిన వాళ్ళకు నెల మొత్తం ఒక ప్లేట్ బిర్యానీ ఫ్రీ. అదే 2 సిలిండర్లు ఇస్తే 2 ప్లేట్లు ఫ్రీ అని ఈ హోటల్ ముంగట ఈ బోర్డులు తలిగిచ్చిండ్రట. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ బిర్యానీ కోసం గ్యాస్ బండి ఇచ్చే రోజులేనా ఇవి? ఇంతటి కష్టకాలంలో కస్టమర్లు గ్యాస్ ఇవ్వాలని ఆలోచన చేస్తారా? అస్సలు చేయరు అని మనం అనుకుంటాం. కానీ ఉత్త 15 రోజులలోనే 6 సిలిండర్లు వచ్చి ఇచ్చిండ్రట. ఈ హోటల్ ఓనర్ ఇచ్చిన ఆఫర్ నచ్చి అయితే గ్యాస్ బండను అయితే ఇచ్చిండ్రు, కానీ బిర్యానీ మాత్రం నెల రోజులు తినలేకపోయిందట. 4-5 రోజులు బిర్యానీ తిన్నారట. తర్వాత హోటల్ మొఖాన కూడా రాలేదట. కొంపదీసి భోజనం మంచిగా లేక కావచ్చు అనుకునేరు. బిర్యానీ అంటే అందరికి ఇష్టమే కావచ్చు, కానీ ప్రతిరోజు బిర్యానీ తినాలంటే కష్టమవుతుంది కదా. అందుకే గ్యాస్ బండి ఇచ్చిన వాళ్ళు బిర్యానీ తినలేకపోయిందట. సరే, తింటారా తినరా అనేది కాదు ఇక్కడ మ్యాటరు. కష్టకాలంలో నుంచి ఎట్లా తప్పించుకోవాలనో ఆలోచన చేయాలి. హోటల్ మూసేయకుండా ఆకలి అన్నోళ్లకు తిండి లేదు అనకుండా కడుపు నిండా తిండి పెట్టి ఉపాయం చేసిండు అశోక్ అనే ఈ హోటల్ ఓనరు. అందుకే అంటారు కావచ్చు, ఇక మతున్నోడు ఇక్కడ కాకుంటే ఇంకెక్కడైనా బతుకుతాడు, నలుగురిని బతికిస్తాడు అని. అంతే కదా నులా ఏమంటారు? కోవబన్ను ముచ్చట్లు ఎంత రచ్చ చేసిండ్రు. ఏం కథ, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏం లేదు అలా థూక్ ఇంకేదో మరేదో ఉన్నది అన్నట్టు మతం పేరుతోని మంటలు పుట్టించే పని చేసిండ్రు. కొందరు లీడర్లు మతం పేరు ఎత్తకుండా మాట్లాడరు. మతం పేరుతోని మంటలు పుట్టించి సలిగా అవుతున్నారు. కోపతాపాలు వచ్చేటట్టు రెచ్చగొడుతున్నారు. కానీ నిజంగా పబ్లిక్ అట్లున్నారా? లొల్లులు పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఇది చూడండి. మనుషుల నడుమిట్లా లొల్లులు ఉట్టించేటోళ్ళు కండ్లు తేటా కడుక్కొని ఒకసారి చూడుండ్రి. టోపీ పెట్టుకొని సాయబన్నలు భోజనాలు వడ్డిస్తారు. ఇది రంజాన్ పండుగ ఇఫ్తార్ విందో ఇంకేదో ముస్లింల పండుగను కాదు, హిందువుల శ్రీరామనవమి అనే గొప్ప పండుగ రోజున అన్నదానాలు చేసిండ్రు ముస్లిం సోదరులు. ఇంత మంచిగా అన్నదమ్ముల తిరగ కలిసిపోయి ఒకల పండుగకి ఇంకొకరు సాయం చేసుకుంటుంటే కొందరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కానీ అవేం పట్టించుకోకుండా అట్లా మాట్లాడేటోళ్ళ మూతి మీదకెళ్ళి గుద్దినట్టు చేస్తుర్రు. మనుషుల నమ్మకాలు వేరు కావచ్చు, కానీ అందరం ఒక్కటే. మనమంతా భారత మాత ముద్దు బిడ్డలం. ఒకల నమ్మకాలను ఇంకొకరు గౌరవించుకోవాలే గాని కించపరుచుకోవద్దని చెప్పకుండానే గింత పెద్ద కార్యానికి షాజ్ బ్లడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, పానకం, వెజ్ బిర్యానీ ఇట్లా పెట్టిండ్రు. తిన్నంత తిండి తాగినంత పానకం పోసిండ్రు. ఇట్లా పబ్లిక్ కలిసిమెలిసి ఉంటే లొల్లులు ఉట్టించేటోళ్ళ ఆటలు సాగి దేశం మస్తు సంతోషంగా ముంగటికి పోతుందని మాట్లాడుకుంటారట ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా. మరి మీకేమనిపించింది? బతుకుతే రాముల వారి తీరుగా బతకాలి. నీతికి న్యాయానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలి. తండ్రి మాటను జవదాటకుండా ఉండి లోక కళ్యాణం కోసం ఆలోచన చేయాలి. అందరి మేలు కోరుకున్నట్లా పరులకు కీడు చేయకుంటుండుట్లా శ్రీరామచంద్రుడే అందరికీ ఆదర్శం. ఆ అవతార పురుషుడి పెండ్లి రోజు దేశమంతా కన్నుల పండుగ తీరుగా జరిగింది. మరి ఎక్కడెక్కడ ఎట్లా జరిగిందనే చూడాలి కదా. చలో పోదాం పండ్రి. రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వా యాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు.
అబ్బా 2 కళ్ళు జాల్తలేవు కదా. ఆనాడు భక్త రామదాసు తయారు చేయించిన మంగళసూత్రాన్ని భద్రాచలం శ్రీరాముల వారు సీతమ్మ మెడల కట్టిన ఘట్టము కన్నుల పండుగ తీరుగా జరిగింది. ఈ మహాఘట్టాన్ని చూసేటానికి భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలొచ్చిండ్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు తన కుటుంబంతో కలిసి వచ్చి స్వామివారికి పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిండు. ఏకకోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యర్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణకర్త. అంతేకాదు 351 కోట్లతోని రాములవారి గుడి డెవలప్మెంట్ పనులకు శంకుబండ వాతిండు. భద్రాచలం రాములోరి పెళ్లి అక్కడ అట్లా జరిగితే 2 తెలుగు రాష్ట్రాలలో ఊరుకు వాడకు బస్తీకి జోర్దారుగా జరిగింది శ్రీరామ కళ్యాణం. భక్తులు ఎక్కడోళ్ళకి అక్కడ రాములవారి పెళ్లిని చూసి సంబరపడ్డారు. యోగి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. భూపాలపల్లిలున్న రామాలయంలో హిజ్రాలు పెళ్లి చేసుకున్నారు. ఓ దిక్కు స్వామివారి పెళ్లి జరుగుతుంటే ఇంకో దిక్కు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. దేవుని కళ్యాణానికి మా పెళ్లికి తేడా ఏం లేదు. మేము దేవుళ్ళ రూపమే కాబట్టి ఇట్లా ఒగల మెడలు ఇంకోళ్ళని తాళి కట్టి కళ్యాణం చేసుకున్నాం అన్నట్టు చెప్పిండ్రు. ఇట్లా ఒక్కో దిక్కు ఒక్కో తీరుగా కన్నుల పండుగగా అయింది శ్రీరాముని కళ్యాణము. భక్తులు జై శ్రీరామ్ అనుకుంటా ఊరేగింపులు కూడా చేసిండ్రు. భక్తుల సంబరాలకు బార్డర్లే లేకుండా పోయినాయి. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప లెవెల్ ఉన్నారు అంటే వాళ్ళు గురువులే. అక్షరాలు నేర్పుడే కాదు, బతుకు పాఠాలు కూడా నేర్పుతారు. ఆపద వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఉన్నప్పుడు ఎట్లా పోరాటం చేయాలి, 10 మంది కోసం ఎట్లా తెగించి కొట్లాడాలి అనేది నేర్పకున్నా అంతటి ధైర్యాన్ని మాత్రం ఇస్తారు గురువులు. హాగో అసోంటి గొప్ప పాఠాలు, అక్షరాలు, కథలు కేసీఆర్ సార్కు చెప్పిన గురువు రమణయ్య సారు ఇప్పుడు లేడు. గురువు లేని విద్య గుడ్డి విద్య, తెడ్డు లేని నావా ఒడ్డు ఎరగదన్నట్టు ఎన్నెన్ని గొప్ప పాఠాలు చెప్పిండో, ఎన్నెన్ని పోరాట గాథాలు వినిపించిండో రమణయ్య సారు కేసీఆర్కు. మంచి చదువులే కాదు, పోరాట స్ఫూర్తి నేర్పినందుకే కావచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొట్లాట చేసిండు కేసీఆర్ సారు. అసొంటి రమణయ్య సారు ఈ లోకం ఇడిచిపోయిండు. తను చదువులు చెప్పిన పిల్లగాడు రాష్ట్రాన్ని సాధించితే ఎంత ముడిచిపోయిండో కదా రమణయ్య సారు. సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజులల్లా హిస్టరీ సబ్జెక్ట్ పాఠాలు చెప్పిండట గురువు జైశెట్టి రమణయ్య సారు. చరిత్రతో పాటు భవిష్యత్తులో ఎట్లా బతకాలి, ఎట్లా పోరాటాలు చేయాలని కూడా చెప్పినట్టున్నది. అందుకే ఏ పిల్లగాడు క్లాస్లకు వచ్చినా రాకున్నా కేసీఆర్ మాత్రం ఒక్కరోజు కూడా తను పాఠం వినకుండా ఉండకపోయేదట. గురువు గారిని చూసేదానికి కేసీఆర్ పోయినప్పుడు వెల్కమ్ టు ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని పిలిచిండట. అప్పుడు కేసీఆర్ సారు ఎంత సంబరపడ్డాడో. తను పాఠాలు చెప్పిన పిల్లగాడు అంత పెద్ద లీడర్ అయిండు అంటే రమణయ్య సారు ఎంత మురిసిపోయిండో కదా. కేసీఆర్ అనే గొప్ప నాయకుడిని తయారు చేసి మనకు అందించిన రమణయ్య సారు ఈ లోకం విడిచిపోయిండంటే కాసింత బాధల మునిగింది తెలంగాణ. కేసీఆర్ సారు కూడా బాధపడ్డాడట ఈ ముచ్చట తెలిసి. సీఎం హోదాల గురువును కలిసినప్పుడు విశ్వాన్ని నడిపేవారు విష్ణువు, మన తెలంగాణను నడిపేది కేసీఆర్ అని పొగిడిన మాటలు యాదికొచ్చి కలత చెందిండట కేసీఆర్ సారు. రమణయ్య సారు ఆత్మకు శాంతి కలగాలనని, స్వర్గలోక ప్రాప్తి జరగాలనని కోరుకుంటా దండాలు పెడుతున్నారు తెలంగాణ పబ్లిక్ రమణయ్య సారుకు. తన డప్పు దాను కొట్టుకున్నట్లా, ఏతులు చెప్పుకున్నట్లా, తప్పులు చేసిన గొప్పలు చెప్పుకున్నట్లా కంపునోరు ట్రంప్ గారిని మించినోళ్ళు ఎవ్వలేరు కావచ్చు. ఏమంటే అమెరికా దేశానికి అధ్యక్షుడు అయిండో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేసి పాడవుతుండు. రోజుకో ఉద్దర మాటలు మాట్లాడే మోతవారు ఇప్పుడు ఇంకో పనికిరాని మాట మాట్లాడింది చూడండి. ఇజ్జతి లేనోని ఎన్ని తిట్లు తిడితే ఏం లాభం, సిగ్గు లేనోని ఎన్ని చెప్పు దెబ్బలు కొడితే ఏం ఫాయిదా, ట్రంప్ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటే ఏ ఫలితం. భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, అమెరికా దేశ అధ్యక్షుడైన నేను మంచి పనివంతులం, మా అంత పని కల్లోళ్ళు ఎవరు లేరు అన్నట్టు తన డప్పు తానే కొట్టుకున్నట్టు మాట్లాడిండట ట్రంప్ గాడు.
ఆ ముచ్చటను మన దేశంలో ఉన్న యుఎస్ ఎంబాసీ వాళ్ళు ఎక్స్లో షేర్ చేసిండ్రట. ఇక చెప్పుర్రి, ట్రంప్ అనేటువంటి సిగ్గు శర ఉన్నదా ఇట్లా మాట్లాడటానికి? ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని అల్లా కల్లోలం చేస్తున్నాడు. ఇరాన్ ఇజ్రాయిల్ నడుమ యుద్ధం జరిగేటట్టు చేసి మస్తు ఆగం చేస్తున్నాడు. కొన్ని దేశాలలో లాక్డౌన్ వచ్చినంత పని అవుతున్నది. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు, ఆకలి సావులు ఆర్తనాదాలు అరోలచ్చనని ఏడుస్తున్నారు. అసొంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ కంపుగాడు కాదా? అసొంటోడు మళ్ళీ మోడీ సార్తో పోల్చుకుంటా మేము మస్తు పనిమంతులు అన్నట్టు సుధపూస మాటలు మాట్లాడితే ఎట్లా? సిగ్గు లేదా అనే జీడి గింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నట్టు సిగ్గు శరం ఇడిచేసి మాట్లాడుడేంది? ఆ నడుమ భారతదేశానికి తారీఫ్ రేట్లు పెంచి మన దేశాన్ని చెప్పినట్టు వినేటట్టు చేసుకొని రష్యా నుంచి ఆయిల్ కొనకుండా చేసిండు. మళ్ళా తర్వాత 30 రోజులు కొనేదానికి పర్మిషన్ ఇచ్చిండు. దానికి వాడు మన దేశానికి ఏదో మస్తు మేలు చేసినట్టు భవిష్యత్తులో భారతదేశం అమెరికా దేశాల నడుమ దోస్తాను ఇట్లనే ఉంటుందని చెప్తున్నాడు. ప్రపంచ దేశాలను తన పాదాల కింద పెట్టుకోవాలని అనుకునే అమెరికోడు చేస్తున్న అరాచకం చూస్తలేవా? వాని ఉద్దారకం పనులు కళ్ళ ముందర కనిపిస్తలేవా? అసొంటోడు పనివంతుడు ఎందుకు అవుతాడు, రాక్షసుడు అవుతాడు కానీ అని దునియా దేశాల పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. వార్తాపత్రికలు నడిపేటోళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతున్నదో లేదో తెలుస్తలేదు. నిజం చెప్పకపోయినా పర్వాలేదు కానీ అబద్ధం అయితే చెప్పొద్దు కదా. కానీ వార్తాపత్రిక చేతులు ఉన్నది కదా అని ఎట్లా వాడితే అట్లా మాట్లాడుతున్నారు. ఈ తెలుగు వార్తాపత్రికలకు ఏమైందో ఏమో కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం ఉన్నట్టు వార్తలు రాస్తలేరు. ఇగో ఈ మంత్రి సారుకు తప్పుడు వార్తలు రాసే పత్రికలతోని ఇంత తిప్పలు వచ్చిందో చూడండి. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దానికి దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోను. ఈరోజు నేను చెప్తా ఉన్నా, పట్నం పోయి పందిని కొన్నామన్నట్టు ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనకు పోతే తెచ్చింది సున్నా ఇచ్చింది షానా అని అంటుర్రు. సలికోట్లు వేసుకొని రగ్గులు కప్పుకొని దావోస్ లో దర్జాగా తిరిగిండ్రు మనోళ్ళు. ఇక్కడ వార్తలు కూడా వాటంగా వస్తున్నాయి. పెట్టుబడులని పెద్ద పెద్ద అక్షరాలతో రాతలు రాసినాయి. అదంతా నిజమే కావచ్చు. మన హాలత్ మొత్తం మారబోతున్నది. రేవంత్ రెడ్డి సారు ఎవ్వరు చేయని పనులు చేస్తున్నాడు అన్నట్టు పబ్లిక్ కూడా అనుకున్నారు. అదే ముచ్చట అసెంబ్లీలో అడిగితే మంత్రి శ్రీధర్ బాబు గిసొంటి సమాధానం చెప్పిండు. లోకం కాకులు ఎన్నైనా చెప్తుంది, ఏం లేకున్నా ఉన్నది ఉన్నదని కోడై కూస్తుంది. అవన్నిటికీ సమాధానం సర్కార్ ఎందుకు చెప్తుంది? వాళ్ళని అడుగుండ్రి అన్నట్టు చేతులు ఎత్తేసిండు. మరి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో చెప్పుండ్రనంటే దానికి సమాధానం లేదు. మరి అసొంటప్పుడు వచ్చే పాయ అన్నట్టు ప్రచారాలు ఎందుకు చేసిండ్రు? తెలంగాణ జనాలకు అరిచేతుల వైకుంఠం ఎందుకు చూపెట్టిండ్రు? సరే, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో చెప్పకున్నా మాయే. కానీ సీఎం మంత్రులు దావోస్లో తిరిగిన ఖర్చు మందమైన పెట్టుబడులు వచ్చినాయా? లేకుంటే గడియ రికాం లేదు, గవ్వ రాకట్లేదు అన్నట్టే అయిందా? వాళ్ళకే తెలవాలి. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక యోగి పలానా కంపెనీ తెలంగాణకు వచ్చిందని చెప్పుకునే దానికి ఏ ఒక్కటి లేదా? మరి మీరు దావోస్లో తిరిగిన దానికి ఫలితం ఏమున్నది సారు? వార్తలు రాసిన ప్రతి ఒక్కరిని అడుగుండ్రి అని తప్పించుకునే మాటలు మాట్లాడితే ఎట్లా సారు? మీరు చెప్పకున్నా వార్తాపత్రికలే రాసినాయా? వార్తలు రాసేటోళ్ళని కూడా తప్పు పట్టినట్టు మాట్లాడితే ఎట్లా సారు అని అంటురట. కాంగ్రెస్ సర్కార్ చెప్పిన వార్తలు రాసిన జర్నలిస్టులు ఏందో ఏమో పోన్రి. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మన మైక్ టీవీ ముచ్చట్లు.